నమస్తే సార్. నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక మహాపుణ్యక్షేత్రం. ఇదందరూ కూడా కలియుగ దైవం అని కూడా అంటారు, ప్రత్యక్ష దైవం కూడా పిలుస్తుంటారు కదా. ఇలాంటి పుణ్యక్షేత్రంలో దాదాపు ఒక 26 సంవత్సరాలుగా మీరు ప్రధాన అర్చకులుగా చేశారన్నమాట. ప్రధాన అర్చకులుగా చేశారు, దాంతోపాటు ఆగమ సలహా మండలి సలహాదారులకు కూడా పనిచేసిన అనుభవం ఇది. అంటే ఇంతటి మహాక్షేత్రంలో మహాపుణ్యక్షేత్రంలో ప్రధాన అర్చకులుగా చేసిన డాక్టర్ ఏవి రమణ దీక్షితులు గారి గురించి మా యూటీవీ నుంచి మీకు తెలియని కొన్ని వివరాలు అందించాలని నా చిన్న కోరిక. అందుకు మీ కుటుంబ నేపథ్యం గురించి, మీ విద్యాభ్యాసము ఎక్కడ పూర్తి చేశారు ఏంటనే కొన్ని వివరాలు అందిస్తారా? ఓం శ్రీ వెంకటేశాయ నమః. ప్రధాన అర్చకులుగా 26 సంవత్సరాలు చేసిన అంతకుముందు 1974 నుంచి మిరాసుదారుగా స్వామివారికి కైంకర్యాలు చేస్తూ వచ్చాను. అంటే సుమారుగా ఇప్పటికీ 50 సంవత్సరాలుగా స్వామివారి సేవలో ఉన్నాను. ఇది మా కుటుంబం అనాదిగా కొన్ని శతాబ్దాలుగా స్వామివారి సేవలో తరిస్తూ, ఆ కుటుంబంలో పుట్టిన మగ సంతతి అందరూ కూడా స్వామివారి యొక్క సేవలో తరించేటట్లుగా పెద్దవారి యొక్క సంకల్పం కాబట్టి స్వామివారి యొక్క అనుగ్రహంతో ఇన్ని శతాబ్దాలుగా స్వామివారి కైంకర్యం చేస్తూ వచ్చాం. తిరుపతిలోనే పుట్టి తిరుపతిలోనే విద్యాభ్యాసం అంతా జరిగింది. తిరుపతి అంటే ఇక్కడ చుట్టుపక్కల ఏ గ్రామం సార్? తిరుపతి ప్రాపర్ టౌన్లోనే ఓకే ఓకే. విద్యాభ్యాసం జరిగింది. ఎలిమెంటరీ స్కూల్ కానీ హై స్కూల్ కానీ మున్సిపల్ హై స్కూల్లో చేశాను. అమ్మ నాన్న పేరు తెలుసుకోవచ్చా సార్? తండ్రి గారి పేరు వెంకటపతి దీక్షితులు వారు, తల్లిగారి పేరు సౌభాగ్యమ్మ గారు. ఎంతమంది సంతానం వారికి మీరు? నేను ఒక్కడనే సంతానం. ఒకరే సంతానం. ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో బీఎస్సీ చేశాను, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీలో. ఓకే. తర్వాత వెంకటేశ్వర యూనివర్సిటీలో జువాలజీలో ఎంఎస్సీ చేశాను 67, 69లో. తర్వాత అదే డిపార్ట్మెంట్లోనే పిహెచ్డి చేశాను ప్రొఫెసర్ సత్యలింగ స్వామి వారి దగ్గర. టాపిక్స్? పిహెచ్డి టాపిక్ వచ్చి సమ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎంజైమ్ రెగ్యులేషన్ ఇన్ గోట్ లివర్ హోమోజినేట్స్ ఓకే, విత్ స్పెషల్ రెఫరెన్స్ టు అమోనియా మెటబాలిజం అని. శరీరంలోని వ్యర్థ పదార్థాలు అన్నీ నైట్రోజన్ రూపంలో బయట వెళ్తుంటాయి. వాటి యొక్క సాంద్రత దేహంలో ఏ కొద్దిపాటి భేదం కలిగినా కూడా ప్రాణాంతకం అయిపోతుంది. దాన్ని ఒక క్షేమమైన కొలతలతో మెయింటైన్ చేయడం అనేది ఒక సిస్టమ్ మన దేహంలో ఉంటుంది. అది ఎలా పనిచేస్తుంది అనేది నా పిహెచ్డి వర్క్. అది 1977లో పిహెచ్డి అవార్డు అయింది. నా 3 థీసిస్లు కూడా 3 కాపీస్ కూడా అమెరికాలోనే వాల్యుయేషన్ అయింది, అప్పట్లో ఉన్న సిస్టమ్ ప్రకారం. అమెరికాలో వాల్యుయేషన్. ఓకే. అప్పుడు వారు నా పిహెచ్డి థీసిస్ యొక్క స్టాండర్డ్ చూసిన తర్వాత మనుషుల్లో లివర్ క్యాన్సర్ మీద వర్క్ చేయడానికి నన్ను అక్కడికి పిలిచారు. కానీ వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగా వైఖానస అర్చకులు ఎవరు విదేశీ ప్రయాణం చేయకూడదని, విదేశీ ప్రయాణం చేసి వస్తే ధర్మభ్రష్టత్వం కలుగుతుందని, అందువల్ల స్వామివారికి సేవలు చేసే అధికారం కోల్పోతారు. అందుకని నేను ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో మా తండ్రి గారు పరంపదించడం వల్ల నేను శ్రీవారి కైంకర్యాల్లోకి ప్రవేశించవలసి వచ్చింది. అది 1974లో పిహెచ్డి చేసేటప్పుడే జరిగింది. 1974లోనే నేను మొట్టమొదటిసారిగా ఆలయం ప్రవేశించి కైంకర్యాలు ప్రారంభించినప్పుడు బ్రహ్మోత్సవాల్లో రక్షాబంధనం చేసుకొని స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించే ఒక అవకాశం కూడా స్వామివారి అనుగ్రహం వల్ల నాకు కలిగింది. అప్పటి నుంచి కూడా స్వామివారి యొక్క కైంకర్యం చేస్తూ వచ్చాను. అలాగే నేను పిహెచ్డి చేసిన సబ్జెక్టు మాలిక్యులర్ బయాలజీ అంటారు. అందులో కూడా టచ్లో ఉండి, అందులో ప్రపంచవ్యాప్తంగా దాని మీద ఎటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి, ఏమేమి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి అనేది కూడా నేను చదువుతూ ఉంటాను. ఇప్పటికీ కూడా.
అత్యంత ప్రధానం అనేది స్వామివారి యొక్క కైంకర్యం. నేను పిహెచ్డి చేసిన అనుభవం వల్ల నాకు ప్రతిదీ తరచి ఆలోచించి లోతుగా వెళ్ళి అధ్యయనం చేసి అర్థం చేసుకునే అలవాటు ఉంది కాబట్టి వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగా జరిగే ఆరాధనల్లో కూడా వాటి అర్థం, అంతరార్థం, పరమార్థం మొదలైన వాటిని తెలుసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇందులో నాకు తెలిసిన ఒక మహత్తరమైన విషయం ఏంటంటే, ప్రాచీనులైన మన మహర్షులు, అది వైఖానస ఋషులు కానీ లేక ఇతర మహర్షులు కానీ బ్రహ్మర్షులు కానీ వారందరూ కూడా వారందరి యొక్క విద్య, సాంకేతిక పరిజ్ఞానం ఇవన్నీ కూడా ఇప్పటి మానవుల కన్నా ఎన్నో రెట్లు అధునాతనమైందని, వారి యొక్క దృష్టి ఎప్పుడూ కూడా సర్వమానవ కళ్యాణం, మన భూమండలం యొక్క పరిరక్షణ, పర్యావరణ రక్షణ, జీవరాశుల నుంచి అన్నిటినీ కూడా రక్షించి మానవ కళ్యాణం కోసం పాటుపడతారు. జాతి మత భేదాలు లేకుండా సర్వమానవ సమానత్వం, ఇవన్నీ కూడా వారు ఎప్పుడూ పాటిస్తూ వచ్చేవారు. ఇది మనం ముఖ్యంగా వారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. ఇంతేకాకుండా మనం ఇప్పుడు పరిశోధనశాలల్లో ఉపయోగించే పరికరాలు ఏవీ లేకుండా, టెలిస్కోప్లు, మైక్రోస్కోప్లు, స్కానర్స్ ఇవన్నీ ఏమీ లేకుండా మానవ దేహంలోని వివిధ అంగాలు, వాటికి వచ్చే వ్యాధులు, వాటిని తీర్చే ఔషధాలు, వీటన్నిటికీ మించి ఆధ్యాత్మిక చింతన, ఎలా భగవంతుని చేరుకోవడం, మానవ జన్మ ఎత్తినందుకు పుణ్యకార్యాలు చేసి కర్మల నుంచి విముక్తి అయి స్వామివారి యొక్క సాన్నిధ్యం చేరుకోవడం ఎలా, వాటికి మనం చేయవలసిన పరిశ్రమ ఎలాంటిది, వీటన్నిటినీ గురించి కూడా చాలా విశేషంగా, విపులంగా, విశదంగా వైఖానస ఆగమ గ్రంథాల్లో చెప్పున్నారు. అది నేను నేర్చుకుంటూ ఉన్నాను. నిత్య విద్యార్థి మీరు. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటాడు. మనిషి ఎప్పటికీ నిత్య విద్యార్థి. కాబట్టి దీనివల్ల నేను పిహెచ్డి చేసిన అనుభవం వల్ల, నేను స్వామివారి కైంకర్యం చేసే అవకాశం వల్ల నా దృక్పథం, నేను ప్రపంచాన్ని చూసే విధం ఎంతగానో మారిపోయింది. దానికి మా పెద్దలకి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. స్వామివారి యొక్క అనుగ్రహానికి స్వామివారిని ఎప్పటికీ తలుచుకుంటూనే ఉండాలి. స్వామివారిని చేరుకునే రోజు కోసం వేచి చూస్తూ ఉండాల్సింది. ఇంకా మరిన్ని సేవలు మీరు అందించాలి. చాలామందికి స్వామివారి ఎప్పటికైనా చేరుకుంటారు, కానీ ఇంకా మరింత కాలం మీరు ఎంతోమంది భక్తులకు మీ సేవలు అందించాలి. అప్పుడే అలా కోరుకోవద్దండి. ఇవన్నీ అశాశ్వతం అనేది ముఖ్యమైన విషయం. స్వామివారి పేరు మీ నోటి నుంచి వస్తుంటే మీ కళ్ళు చెమరుస్తున్నాయి. స్వామివారి పట్ల మీకున్న ఆరాధన, దైవము, విశ్వాసము, అదన్నీ కూడా ఇవన్నీ అశాశ్వతం, భౌతికమైనది. మన భౌతికమైన ఇంద్రియాలకు శ్రోత్రం, చక్షు, రసన, నాసాహ, మనం తాకగలిగింది, చూడగలిగింది, రుచి చూడగలిగింది, మనం స్పర్శించగలిగింది, మనం వినగలిగింది, మనం ఘ్రాణించగలిగింది, ఇవన్నీ కూడా అశాశ్వతం. వీటన్నిటికీ మించి ఒక పరమాత్మ ఉన్నాడు. ఆయన చేరుకోవడమే మానవుల లక్ష్యం. ఈ ఆత్మ ఎన్నో లక్షల జన్మలు ప్రయాణం చేసి, ఎన్నో కర్మలు చేసి, చివరిగా ఆ జ్ఞానం కలిగి ఆ కర్మ నుంచి విముక్తి తిరిగి పరమాత్మలో ఐక్యమైపోయే సాయుధ్యం అనే పరమపదాన్ని పొందగలిగినప్పుడే అది మనిషి యొక్క ఆత్మకు ఒక శాశ్వతత్వం కలుగుతుంది.
ఆత్మ ఎప్పటికైనా ఆ పరమాత్మని చేరుకోవాల్సిందే. కానీ ఉన్నన్ని రోజులు మనం ఏం చేశాము, మన వల్ల ఈ సమాజానికి కావచ్చు, ప్రజలకు కావచ్చు ఏం మంచి జరిగిందనేదే ఇక్కడ మన ప్రశ్న. ఇప్పుడు అదే మీరు చేస్తున్నారు. దేవుడి సన్నిధిలో ఆయనకు సేవ చేసుకుంటూ ఆయన దగ్గరికి వచ్చే కోట్ల మంది భక్తాదులకు పరమాత్ముడికి వారధిగా నిలబడి ఆయన తరపున మీరు వాళ్ళని ప్రార్థించి వీళ్ళకు మేలు జరిగేలా కోరుకుంటారు. అదే గొప్ప ఈ జన్మ. అది వైఖానస ఆగమనంలో చిన్న విషయంగా చెప్తారు. ప్రతి అర్చకుడు కూడా ఇంట్లో గృహారాధన పెట్టుకుంటారు. ఓకే, నేను కూడా ఇంట్లో ఆరాధన చేసుకుంటాను రోజు, ప్రతిరోజు. చూస్తేనే అర్థమవుతుంది స్వామివారి పూజ రూమ్ వేరేగా ఉంటుంది. అవునా? ఓకే. అక్కడ శాస్త్ర ప్రకారంగా విగ్రహాలు అవి ఉంటాయి. ప్రతిరోజు ఆరాధన చేసుకుంటాం. తర్వాత స్వామివారి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి ఆరాధన చేస్తాం. గృహారాధన అనేది స్వార్థం. నేను నా కుటుంబం బాగుండాలి, క్షేమంగా ఉండాలని గృహంలో ఆరాధన చేసేటప్పుడు స్వామివారి దగ్గర కోరుకుంటాం. ఆలయార్చనం పరార్థం. దేవాలయంలో వెళ్ళి స్వామివారికి పూజ చేసేటప్పుడు నేను బాగుండాలని మనం అడగకూడదు. లోకా సమస్త సుఖినో భవంతు. ఆయన దర్శనం కోసం వచ్చే భక్తులు కావచ్చు, లోకం బాగుండాలని క్షేమంగా ఉండాలి. లోకులు పాలకులు క్షేమంగా ఉండాలి. పాలకులు ఎప్పుడు క్షేమంగా ఉండాలి? ధర్మాన్ని పాలించి విజయులై క్షేమంగా ఉండాలి అనేది పరార్థం. లోకమంతా క్షేమంగా ఉండాలి. కాబట్టి దేవాలయంలో నేను ఎప్పుడు లోకమంతా క్షేమంగా ఉండాలనే కోరుకుంటాను. ఇంటిలో నా పర్సనల్, నా గాడ్, నా దేవుడు, నా కుటుంబం నేను కోరుకుంటాను స్వామివారి దగ్గర. కానీ అక్కడ ఇక్కడ ఉన్నది ఒకే పరమాత్మే. ఒకరే, ఎక్కడ చూసినా ఒకరే, ఆయన సర్వాంతర్యామి. అది అంటే గురుగారు చూస్తే మీరు సైన్స్ సబ్జెక్ట్ చదివారు. అంటే ఏమన్నా డాక్టర్ కావాలనుకొని కాలేక డాక్టరేట్ అంటే పిహెచ్డి చేసి డాక్టరేట్ తీసుకున్నారా? డాక్టర్ కావాలన్న కోరిక ఏమైనా ఉండిందా మీకు? మొదట్లో ఉండేది. అది పియూసీలో డిస్టింక్షన్ వచ్చింది, అప్లై చేశాను. నాతో కూడా చదువుకున్న వాళ్ళకి 2-3 డాక్టరేట్ వచ్చింది, డాక్టర్ ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. కానీ నాకు రాలేదు. సరే, తర్వాత సైన్స్లో ఉండే ఇంట్రెస్ట్ వల్ల పిహెచ్డి చేశాను. డాక్టర్ కాలేదనే నిరాశతో కాదు, కానీ ఎందుకు నాకు డాక్టర్ చదువు అవ్వలేదనేది నాకు మనసులో ఒక సందేహం ఉంటూ ఉండేది. తర్వాత చాలా ఏళ్ల తర్వాత దానికి నాకు సమాధానం దొరికింది. ఎందుకంటే ఒక అర్చకుడిగా నేను శవాలను డిసెక్ట్ చేయడం అనేది శాస్త్రం ఒప్పుకోదు. కరెక్టే అంటవుతుంది. కాబట్టి అర్చకత్వంలోకి వెళ్ళాలి అని మీకు అంటే విద్యార్థి దశ నుంచే ఉన్నిందా స్వామి? చిన్నతనం నుంచే వస్తుంది. అది అర్చకత్వం నుంచి ఆ మైండ్ సెట్లోనే పెద్దవాళ్ళు పెంచుతారు నన్ను. ఓకే, అంటే 8వ సంవత్సరంలోనే ఉపనయనం అవుతుంది కాబట్టి, బ్రహ్మోపదేశం అవుతుంది కాబట్టి, అప్పటి నుంచే సంధ్యావందనము స్వామివారికి ఇంట్లో గృహారాధనలో తాతగారి దగ్గర, తండ్రి గారి దగ్గర అవి నేర్చుకోవడము, లఘు తిరువారాధన నేర్చుకోవడము, మడి ఆచారము. స్కూల్కి వెళ్ళి వస్తే, ఎలిమెంటరీ స్కూల్ అయినా సరే వెళ్ళి వస్తే ఆ బట్టలు బయట వదిలేసి మళ్ళీ లోపలికి వెళ్ళి వేరే బట్టలు కట్టుకోవడం, ఎంగిల్ చేయకుండా ఉండడము, ఎక్కడంటే అక్కడ తినకుండా ఉండడము, రాత్రిపూట ఎక్కువ బయట తిరగకుండా ఉండడము, సాయంకాలం 6 గంటలైతే ఇంటికి వచ్చేసేయాలి ఎక్కడ ఆడుకున్నా. వేదం చదివారా స్వామి? అంతా తండ్రి గారి దగ్గర, తాతగారి దగ్గర నేర్చుకున్నది. నాకు వేద పాఠశాలకు వెళ్ళి నేర్చుకునేంత అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే మీకు తెలుసు, సైన్స్లో పిహెచ్డి అంటే 24 గంటలు ల్యాబ్లో ఉండాలి. లైబ్రరీలో ఉండాలి. ఇంట్లో ఉండే టైం కూడా చాలా తక్కువ. అది యుక్త వయసు. పిహెచ్డి అన్నప్పుడు యుక్త వయసు. అంటే వేదం అనేది చిన్నతనంలోనే మనము కొంతమంది వేద పాఠశాల, అదే ఇది ఆరాధన అది చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం ఇంట్లోనే. వేదమే, ఆగమ శాస్త్రమే వేదమే. ఓకే, యజుర్వేదమే ఆగమం. ఓకే, ఆ వేద మంత్రాలే ఆగమనంలో మేము రోజు స్వామివారికి వేద పాఠశాల, ఇల్లే పాఠశాలగా తండ్రే గురువుగా మీరు నేర్చుకున్నారు. అది చాలా కుటుంబాల్లో జరిగేది. చాలా కుటుంబాల్లో. యూనివర్సిటీలు అంటే ఎస్వి యూనివర్సిటీ ఈ రాష్ట్రానికి, దేశానికి ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులను అందించింది. అంటే మీరు పిహెచ్డి చేసే రోజుల్లో, మీరు ఎస్వి యూనివర్సిటీలో ఎంఎస్సి కానీ పిహెచ్డి చేసే రోజుల్లో, అంటే మీతో పాటు ఎవరు చదువుకునేవారు? అంటే ఇప్పుడు అదే రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు గుల్బార్గా నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. ఇక్కడ డాక్టర్ చేసి ఎంబీబీఎస్ చేసేవారు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే పీజీ చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇక్కడే చదువుకున్నారు. ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా మీతో పాటు చదువుకున్నారు స్వామి? చంద్రబాబు నాయుడు గారు, పెద్దిరెడ్డి గారు అందరూ నాకు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జూనియర్స్గా చేశారు. నేను పిహెచ్డి చేసేటప్పుడు వాళ్ళు ఉన్నారు. ఎంపీలు చేశారు వాళ్ళు ఉన్నారు.
మోహన్ బాబు గారు ఉన్నారు, మోహన్ బాబు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నాతో పాటు చదివారు. మీతో పాటు మీ క్లాస్ ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీలో చేశారు. ఈ మధ్య న్యూయార్క్లో కూడా మాట్లాడుతూ చెప్పారు నా క్లాస్మేట్ రమణ దుష్టులని. కాబట్టి అంటే డిగ్రీలో క్లాస్మేట్ ఒకటే క్లాస్. అవును. ఓకే, సైన్స్ ఆయన కూడా బిఎస్సీ. రాజశేఖర రెడ్డి గారితో పరిచయం ఉంది, ఆయన మెడిసిన్ బయట చదివారు కదా. రాజశేఖర రెడ్డి గారితో పరిచయం ఉంది కానీ నాతో చదవలేదు ఆయన. ఓకే, ఆయన బయట పరిచయం ఉంది. బయట పరిచయం. ఎలా పరిచయం ఉండేది బయట ఆయన? పరిచయం చాలా అభిమానంగా ఉండేది. అంటే బయట కదా ఆయన చదివింది, ఇక్కడ యూనివర్సిటీ అంటే మీరు ఆయన ఇక్కడ లేదు, ఇక్కడ చదవలేదు. అదే అదే తిరుపతికి వచ్చి మెడిసిన్ పూర్తి చేశారు కదా. గుల్బర్గా నుంచి ఇక్కడికి ఏదో ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. నాకు పరిచయం, నాకు మెడికల్ కాలేజ్తో పరిచయం లేదు. ఆర్ట్స్ కాలేజ్ యూనివర్సిటీ అయితే పరిచయం. మరి ఆయన ఎలా పరిచయం మీకు అప్పుడు విద్యార్థి దశలో రాజశేఖర రెడ్డి గారు? విద్యార్థి దశలో పరిచయం లేదు. తర్వాత సీఎం అయిన తర్వాత, సీఎం కావడానికి ముందు పరిచయం అయ్యారు అంతే. ఓకే, అదే గురుగారు పిహెచ్డి చేశారు, థీసిస్ అమెరికాలో థీసిస్ మీద ఇది జరిగింది, అంత జరిగిందా? అంటే ఒక సూటు బూటు వేసుకుని టక్ చేసుకొని ప్రొఫెసర్గా వెళ్ళకుండా స్వామివారి సేవకే పాత్రలు కావాలని ఎందుకు అనుకున్నారు? ప్రొఫెసర్ ఇది అసలు ఇది కదా, దాన్నే విధి అంటారు. అంటే చిన్నప్పటి నుంచి ఎంత చదివినా అర్చకుడు కావాలనేది ఒకటి. అంటే మన అలవాట్లన్నీ కూడా దాని ప్రకారమే ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు అలాగే పెంచుతారు. బయట ఎక్కడ ఏది ఆహారం తీసుకోకూడదని, ఫ్రెండ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎక్కువ బయట తిరగకూడదు అనేది, మనం మాట్లాడే భాష కూడా ఉంటుంది, వల్గర్గా మాట్లాడకూడదు అనేది ఉంటుంది. అంటే ఎప్పటికైనా నేను అర్చకుడు కావాల్సిందే అనే మైండ్ సెట్లో ఉండిపోతాం. పిహెచ్డీ చేసినా కూడా అర్చకుడు కావాల్సిందే అనే మైండ్ సెట్. అందులో ఒకే కొడుకు కాబట్టి, నేను తప్ప ఇంకెవరు లేరు కాబట్టి, మీ వంశస్థులు అర్చకత్వంలోనే ఉంటున్నారు కాబట్టి. అవును, కాబట్టి నేను తప్పకుండా చేయాల్సి వచ్చింది. సార్, మీ అర్చకత్వం వంశస్థులు ఎన్ని దశాబ్దాలుగా ఇక్కడ చేస్తున్నారు? అసలు ఆగమ శాస్త్ర ప్రకారంగా, వెంకటాచల మహత్యం ప్రకారంగా స్వామివారి ఎప్పుడైతే భూమి మీద అవతరించారో ఆ రోజు నుంచి వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగా స్వామివారికి ఆరాధనలు జరుగుతుంది. కాబట్టి స్వామివారు స్వయంభవ మన్వంతరంలో వేయించేశారు భూలోకానికి. స్వయంభవ మన్వంతరం ఇప్పుడు వైవస్వత మన్వంతరం జరుగుతుంది శ్వేతవరాహ కల్పంలో. అంటే స్వామివారు సుమారుగా 170 కోట్ల సంవత్సరాల ముందు స్వామివారు భూలోకానికి అవతరించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగా స్వామివారికి ఆరాధన జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతము ఇక్కడ స్వామివారికి అన్నీ కూడా పద్ధతిగా అన్నీ కూడా జరుగుతున్నాయి కదా స్వామి? జరుగుతున్నాయి. ఏదో చిన్న చిన్న ఉండొచ్చు కొన్ని మార్పులు అనేది కాదు. కాకపోతే భక్తుల తాకిడి ఎక్కువ కావడం వల్ల కొంచెం కాల నియమాలు మార్చడం, అటువంటివి కొంచెం త్వరగా చేయడం, ఇలాంటివి జరగచ్చు. కానీ ఎంత అవసరం పెట్టినా అర్చకులు మాత్రం శాస్త్ర ప్రకారంగా వీలైనంత వరకు జరుపుతూనే ఉన్నాం. అర్చకులైనా సాధారణ మానవులైనా ఎవరికైనా కూడా కనీసం ఒక 5 గంటలు 6 గంటలు 8 గంటలు ఒక 5 గంటల పాటు కునుకు తీయాలి, లేకపోతే శరీరం అలసిపోతుంది. అలాంటిది కలియుగ దైవము, ఆయన కూడా మానవ మాత్రమే అంటారు, ఒక దైవం ఆయనకు అసలు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. అంటే 1960 వరకు నాకు తెలిసి వచ్చేసి తెల్లవారుజామున 5 గంటలకు స్టార్ట్ అయితే స్వామివారి పూజ కైంకర్యాలు సాయంత్రం 6 గంటలకు క్లోజ్ అయింది. ఇప్పుడు సుప్రభాతం సేవతో స్వామిని మేల్కొల్పి తర్వాత మళ్ళా అర్ధరాత్రి 1:30 వరకు అరగంట పాటు అలా పవలింపు సేవ ఇచ్చేసి తర్వాత మేల్కొల్పుతున్నారు. స్వామివారికి కంటి మీద కునుకు లేకుండా పోతుంది. అలా నిలుచొని వచ్చే లక్షలాది మంది భక్తులకు వరాలు ఇస్తూనే ఉన్నారు. అది అప్పుడప్పుడు అధికారులకు అర్చకులకు మధ్య ఇది ఒక చిన్న అభిప్రాయ భేదం ఏర్పడుతూ ఉంటుంది. భక్తుల యొక్క తాకిడి ఎక్కువ వల్ల అధికారులకు ఏమంటే వీలైనంత మంది ఎక్కువ మంది భక్తులకి దర్శనం కలిగించేసి వాళ్ళను పంపించేయాలనేది వాళ్ళ దృష్టి. మాకేమో స్వామివారికి ఎటువంటి లోపం లేకుండా ఆరాధన జరగాలనేది మాకు. ఈ రెండిటి మధ్య అప్పుడప్పుడు కొంచెం అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. కానీ రాత్రి 12 గంటలకు తలుపులు మూసి 3 గంటలకు సుప్రభాతం చేయొచ్చు అనేది శాస్త్ర ప్రకారంగా మేము ఒప్పుకున్న విధం. దాని ప్రకారమే జరగాలని అధికారులు ఒప్పుకున్నారు, మేము మా సలహా ఇచ్చాము.
కానీ ఒక్కొక్కసారి మరీ క్యూ లైన్లో ఉండే భక్తులను త్వరగా పంపించేయాలని వాళ్ళ సౌకర్యం కోసం. ఎందుకంటే స్వామివారు ఇక్కడ ఉన్నదే భక్తులను అనుగ్రహించడం కోసం. కాబట్టి ఆయనకు భక్తులను అనుగ్రహించి త్వరగా చేయాలనేది ఆయనకు ఒక సంతోషకరమైన విషయమే. కాబట్టి కొంచెం కొన్ని నిమిషాలు ఇలా అలా జరుగుతూ ఉంటుంది. పాలకుడు ఉన్నది కూడా రాష్ట్ర ప్రజలను పాలించడానికే. మరి పాలకుడు 24 గంటలు కూడా సమాజ హితం కోసమే పాటుపడుతుంటారా స్వామి? ఆయనకు ఒక సమయం ఉంటుంది, సార్ బిజీ లేదు, ఈ టైం లేదు అంటుంటారు. పాలకుడు అంటే ఈయన కూడా ఒక పాలకుడే. లోక కళ్యాణం కోసము, లోక హితం కోసము పాటుపడే పాలకుడు ఈయన. ఈ పాలకుడికేమో కరెక్ట్ సమయం వచ్చింది, రాత్రి 9 అయినా 8 అయినా ఇక నో అపాయింట్మెంట్స్. పాలకులకు ఎవరికైనా కూడా పొద్దున మళ్ళా సారు ఎప్పుడు లేసి వస్తే అప్పుడే అపాయింట్మెంట్. మరి ఈ పాలకుడికి సమయము ఏమి ఉండదా, కునుకుండదా, విశ్రాంతి ఉండదా? ఈ పాలకుడు ఇది లౌకికమైన ప్రశ్న. ఇది దీనికి నాకన్నా వాళ్ళ అధికారులే బదులు చెప్పడానికి అర్హులు, నేను చెప్పడానికి లేదు. స్వామివారి సేవలో నిత్యం ఆయన సేవ చేసుకుంటూ మీరు ప్రధాన అర్చకులుగా పనిచేశారు. అంటే ఆగమ సలహా మండలిలో కూడా ఎన్నో సలహాలు ఇచ్చిన వారు మీరు. అంటే మీరు మీలాంటి పెద్దలే చెప్పాలి ఇది. అదే చెప్పాను కదా, 12 గంటలకు తలుపులు వేసి 3 గంటలకు సుప్రభాతం చేయవచ్చని మేము ఒప్పుకున్నాం. శాస్త్రాన్ని అనుసరించే చెప్పాము ఆ మాట కూడా. కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల అలా జరుగుతూ ఉంటుంది. మేము ఏమి పలకలేము అంటున్నారు కాబట్టి ఒకటి అడుగుతాను స్వామి. మొత్తం కూడా ఇక్కడ వ్యవస్థ, పాలక వ్యవస్థ ఇదంతా కూడా ఆగమ సలహా మండలి ఇచ్చే సూచనలు సలహాల ప్రకారమే నడుచుకుంటారా, లేదు మీరు చెప్పేది ఏంటి మేము చెప్పినట్టు జరగాలనుకుంటారా? మీరు ఇబ్బందికరమైన ప్రశ్నలు వేయాలని చెప్పారు. అయ్యో లేదు గురుగారు చెప్పారు కాబట్టి కొన్ని ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను. ఓకే. మనిషికైనా దేవుడికైనా ఆయన కలియుగ దైవం అంటారు కదా. 3 పూటల భోజనం పెట్టాలి. ఉదయం అల్పాహారం తింటాం, టిఫిన్ తింటాం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అంటారు అనమాట. అది పద్ధతి ప్రకారం. 3 పూటలది ఒకే పూట మనం తింటే పొట్ట సరిపోదు, డైజెషన్ కాదు. కానీ స్వామివారి విషయంలో విరుద్ధంగా జరుగుతుంది. అంటే సమయ పాలన, అంటే సమయం తక్కువగా ఉండటంతో నైవేద్యం అనేది వెంటనే పెట్టేసి లేదు అలాంటిది ఏం జరగడం లేదు. ఓకే. మామూలు ప్రకారంగా త్రికాల ఆరాధనలు, ప్రాతకాల, మాధ్యాహ్నిక, సాయంకాల ఆరాధనలు సమయం ప్రకారమే జరుగుతూ ఉన్నాయి. ప్రాతకాల ఆరాధన సూర్యోదయం సమయంలో, మాధ్యాహ్నిక ఆరాధన అపరాహ్నంలో, సాయంకాల నివేదన సూర్యాస్తమానం తర్వాత జరుగుతూ ఉంటుంది. కానీ గురువారం, శుక్రవారం ఆర్జిత సేవల వల్ల మాధ్యాహ్నిక ఆరాధన కొంచెం ముందుకు వస్తుంది. అప్పుడు కాల వ్యవధి తక్కువగా ఉండడం వల్ల. అంతకన్నా ఒకేసారి 2 నైవేద్యాలు పెట్టడం అనేది ఎప్పుడు జరగలేదు, ఎప్పుడు జరగదు కూడా. ఈవెన్ వైకుంఠ ఏకాదశి లేక జనవరి 1వ తేదీ అలాంటి విశేషమైన యాత్రికుల తాకిడి ఎక్కువ ఉండే సమయాల్లో కూడా ఉదయం ప్రాతకాల ఆరాధన కొంచెం ముందుగా జరిగినా కూడా అపరాహ్నం మధ్యాహ్నిక నివేదన కానీ సాయంకాల నివేదన కానీ సరిగ్గా సమయానికే జరిగేటట్లే చూసుకుంటాం. కొన్ని సమయాల్లో కొన్ని నిమిషాలు తేడా రావచ్చేమో కానీ ముఖ్యమైన ఆరాధనల క్రమాల్లో ఎప్పుడు ఎటువంటి మార్పులు జరగడానికి మేము ఒప్పుకోము, మేము చెయ్యము కూడా. కాబట్టి అది చిన్న అడ్జస్ట్మెంట్లు ఉంటాయి అంతే. అంతకన్నా పెద్ద మార్పులు అనేది కానీ స్వామివారికి అపచారం జరగడం అనేది కానీ ఉండదు. థ్యాంక్ యూ సార్. నమస్కారం. ఓం శ్రీ వెంకటేశాయ నమః.